మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంలో భారీగా అవకతవకలు జరిగాయని, అందులో భాగంగానే కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు హరీష్ రావు కూడా అధికారుల ముందు హాజరు కాబోతున్నాడు. కొద్ది రోజుల క్రితం, అంటే 2 రోజుల క్రితం ఈటెల రాజేందర్ కూడా అటెండ్ అయ్యారు. ఆయన చెప్పాల్సినటువంటి ఆయన చెప్పెళ్ళారు. మరి ఈరోజు హరీష్ రావు చెప్పే ఆ సమాధానం మీద అసలు ఓవరాల్గా తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, కాళేశ్వరం అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మానవతరాయ్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కాళేశ్వరం విషయంలో ఈటెల రాజేందర్ గారు అటెండ్ అయ్యారు. 20 ప్రశ్నలు ఏదో అడిగారు, ఆయన సమాధానం చెప్పారు. నాకేం సంబంధం లేదన్నట్టుగా ఆయన వెళ్ళిపోయారు. ఈరోజు హరీష్ రావు వెళ్ళబోతున్నారు. ఈయన వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుంది? అసలు నిజంగా కాళేశ్వరంలో జరిగిందా, లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు కక్ష సాధింపులో భాగంగా ఈ నోటీసుల పర్వం కొనసాగుతుందా? అదే అన్న, కక్ష సాధింపులు అంటే సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేయాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన కమిషన్ అది. పినాకిని చంద్రఘోష్ కమిషన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ, మన ఏసీబీ ద్వారానో లేకపోతే విజిలెన్స్ ద్వారానో సిబిసిఐడి ద్వారానో విచారణ జరిపేసి 2 నెలల్లో వాళ్ళందరినీ చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపొచ్చు. అట్లా కాకుండా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థతో, రిటైర్డ్ జడ్జితో విచారణ జరుపుతున్నాం పారదర్శకంగా. వాళ్ళందరినీ విచారణ జరిపారు. ఇంజనీర్ దగ్గర నుంచి దాదాపు ఎల్ఎన్టీ ఏ మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం కుంగిపోయినాయో, భూమిలో కుంగిపోయినాయో, ఆ బద్దలైనయో, ఆ గోడలు, ఆ బీటలు వారినాయో, ఆ మొత్తం కూడా అక్కడ కట్టినటువంటి నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థను కూడా విచారణ జరిపారు. వీళ్ళంతా చెప్పిన అంశం ఏంటంటే, మా చేతుల్లో ఏం లేదు, మేం కాదు, ఇదంతా కర్త కర్మ అంత క్రియ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు గారు వీళ్ళు చేశారని చెప్పారు. తర్వాత విచిత్రమైన అంశం ఏంటంటే, ఇందులో ఈఎన్సీగా, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా పనిచేసినటువంటి హరిలాల్ అనేటువంటి ఒక ఇంజనీరు ఏసీబీ సోదాలు చేస్తే 100 కోట్లు దొరికినాయి. ఒక ఇంజనీర్ దగ్గరే 100 కోట్లు దొరికితే నాసిరకం పనుల మూలంగా, మరి అసలైనటువంటి సూత్రధారుల దగ్గర ఎన్ని 100 కోట్లు, ఎన్ని 1000 కోట్లు దొరకాల చెప్పండి. అందులో భాగంగానే పారదర్శకంగా విచారణ జరుగుతుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించడం మూలంగానే జరిగింది. ఎందుకు కూల్ని అంటే, మీరు ఇంజనీర్లు చెప్పిన సూచనల ప్రకారం కట్టలేదు, కేసీఆర్ గారు చెప్పిన సూచనల ప్రకారం కట్టారు. అందుకే పెద్దలు ఏమంటారంటే, గాడిద చేసే పనులు గాడిద చేయాలి, గుర్రం చేసే పనులు గుర్రం చేయాలి. ఆ పని గాడిద చేసే పని గుర్రం చేసినా, గుర్రం చేసే పని గుర్రం చేసినా ప్రమాదం. ప్రకృతికి విరుద్ధంగా నిర్మించారు ఆ ప్రాజెక్టుని. అదేవిధంగా ప్రాణహిత చేవేళ్ల అంబేద్కర్ ప్రాజెక్టుకి 30,000 కోట్లు ఖర్చు పెట్టంగా దాదాపు 70 కిలోమీటర్ల కాలువల దొంగ చిన్న చిన్న బ్యారేజీలు తమ్మిడిహట్టి దగ్గర కడితే ఎటువంటి గురుత్వాకర్షణ ద్వారా నీళ్ళు వస్తాయి, గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. దాన్ని కాదని చెప్పి కమిషన్ల కోసం నాసిరకంగా ప్రాజెక్టుకి వెళ్తే ఏమైంది? కూలిపోయింది, మునిగిపోయింది. కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల నష్టమా లాభమా అంటే, ఈ ప్రాజెక్టు వల్ల నష్టమే ఎక్కువ ఉంది. ఈ ప్రాజెక్టు లాభం లేదు. నడిచినా నడవకున్నా తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు ఈ ప్రాజెక్టు భారం. అందుకే ఒక మాటలో ఏం చెప్తుందంటే, మన దామోదర్ నది బెంగాల్ దుక్కదాయని అంటారు. వరదలు వచ్చి ఎప్పుడు అతలాకుతలం చేస్తాయి అక్కడ. మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. అదేవిధంగా తెలంగాణ దుఃఖదాయిని కాళేశ్వరం అని అంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు 50,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు లేకపోయినా 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. ఈ ప్రాజెక్టు ఎక్కడ కాంగ్రెస్ కట్టినటువంటి శ్రీరామ్ సాగరు, శ్రీపాద, ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఈ ప్రాజెక్టులో కాంగ్రెస్ కట్టిన దాంట్లో నీళ్ళు తిప్పిపోతుంది. ఇది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు? ప్రకృతికి విరుద్ధంగా అంటున్నా. ఎత్తిపోతల పథకం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోయాలి, మళ్ళీ ఎత్తిపోసి మళ్ళీ కాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిప్పిపోయాలి. ఎంత విచిత్రం, తుగ్లక్ చర్య చెప్పండి. ఇది స్వార్థపూరితంగా కమిషన్ల కోసం కావాలని కట్టింది. ఎందుకు దుఃఖదాయని నేను అంటానంటే, ఈ ప్రాజెక్టు నిర్వహిస్తే సంవత్సరానికి 46,000 కోట్లు ఖర్చు అయింది, వడ్డీలకి అసలకు. తర్వాత ఈ ప్రాజెక్టు కరెంటు బిల్లులే 10,600 కోట్లు కరెంటు బిల్లు ఖర్చు అయింది. అంటే 1 ఎకరాకు నీళ్లు పారితే, ఎకరాకు పొలం పండితే మనకు సరాసరి సాలీన ఆదాయం ఎంత వస్తుంది అంటే 30,000 రూపాయలు వస్తుంది. మన దగ్గర ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా, ఈ ప్రాంతంలో సరే 29,000, 30,000 దగ్గరకు వస్తుంది. కానీ ఖర్చు ఎంత వస్తుంది? నీళ్లు పారితే కరెంటు బిల్లు కానీ అన్ని రూపంలో 46,000 రూపాయలు, ఎకరానికి 46,600 రూపాయలు వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన మాట. అన్ని మోటార్లు నడవాలంటే
వచ్చే ఖర్చు సంవత్సరానికి 10,600 కోట్లు. ఇక వడ్డీలు, అసలు, ఈ ప్రాజెక్టు మరమ్మతులు ఇవన్నీ నిర్వహణ చేయాలంటే మొత్తం 46,600 కోట్లు. అయితే 46,600 కోట్లు అంటే ఎంతమంది జీవితాలు బాగు చేయొచ్చు ఆలోచించండి. తెలంగాణలో ఎన్ని కుటుంబాలకు ఇల్లు కట్టియచ్చు, ఇల్లు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు కూడా కట్టియచ్చు, డబుల్ బెడ్రూమ్లు కట్టియచ్చు, రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. కానీ డబ్బు మొత్తం కూడా ఈ నాసిరకం నిర్మాణాలతో తెలంగాణ దుబారా, కేసీఆర్ దుబారా మూలంగా దివాళా తీసింది. ఇలా ప్రభుత్వ ఖజానా ఎండింది, కేసీఆర్ ఖజానా నిండింది. నేను అదే అంటున్నా, అవినీతి అధికారులు, అవినీతి ఇంజనీర్లు, వాళ్ళ ఖజానా నిండింది, ప్రభుత్వ ఖజానా నిండింది. అందుకే అంటే ఇందాక కూడా చెప్పాను కదా, సోమేష్ కుమార్ 1,400 కోట్లు ప్రభుత్వ ఖజానా కదా, ప్రభుత్వ ధనం వాళ్ళ జేబులో పోయింది. సోమేష్ కుమార్ 1,400 కోట్లు జీఎస్టీ, అమయ్ కుమార్ 2,000 కోట్లు 50 ఎకరాలు అక్రమ ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేట్ అప్పచెప్పిండు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో 500 కోట్లు. ఇవన్నీ కూడా ప్రజల డబ్బులు. వీళ్ళ అబ్బ సొత్తు లెక్క ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. కాబట్టి కాళేశ్వరం కమిషన్ అన్ని 400 పేజీల నివేదిక తయారు చేసిన తర్వాత, ఇంజనీర్లందరినీ విచారణ జరిపిన తర్వాత, చివరిగా ఈటల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రి, కేటాయింపులన్నీ నేనే చేయాలి కదా, కాబట్టి నేను డమ్మి ఏం చేసింది అనేది కేసీఆర్ గారు చెప్పినట్టు చేసిండు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈరోజు పోయిండు. అక్కడ సమాధానం చెప్పాల్సిన తప్పించుకోవడానికి వీలు లేదు. దొంగతనం, లంగతనం అని బయటపడి క్లియర్గా కనపడుతుంది. సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు ఇక చివరికి చేయాల్సిన 11వ తారీఖు కేసీఆర్ గారు విచారణకు వస్తున్నారు. కాబట్టి నేరం చేస్తే తప్పించుకోలేరు. లంగతనం, దొంగతనం ఎప్పటికీ దాగదు. కాబట్టి తప్పకుండా చట్ట ప్రకారం శిక్ష అర్హులే ఎవరైనా సరే. రేపు ఎంత మేర అవినీతి జరిగిందో పినాకిని ఘోష్ గారు తెలుపుతారు. అది 10,000 కోట్లు జరిగిందా, 20,000 కోట్లు జరిగిందా, నాసిరక నిర్మాణాల కారకులు ఎవరు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా తేటతెల్లం చేసింది. ఇది నాసిరక నిర్మాణం, భూభౌతిక పరీక్షలు, భూసార పరీక్షలు లేకుండా కట్టాల్సిన చోట, ఇంజనీరింగ్ చెప్పిన చోట కాకుండా కేసీఆర్ గారు నచ్చిన చోటే కట్టండి. దీన్ని జాతీయ హోదా అడగలేదు. జాతీయ హోదా అడిగితే కేంద్ర ప్రభుత్వం చేతిలో పోతే, కేంద్ర ప్రభుత్వం చేతిలో పోతే మనకు భారం పడదు. కానీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పోతే వాళ్ళ చేతిలో పోతుంది కాబట్టి మనకు కమిషన్ రావు కట్టే ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి వీళ్ళకి. కాబట్టి ఆ విధంగా దుర్మార్గంగా ఇలా ప్రజాధనాన్ని లూటీ చేశారు వాళ్ళు నాసిరకం నిర్మాణాలతో. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు కూలినాయండి. ఇలా శ్రీరామ్ సాగర్ ఎంత బలంగా ఉంది, దానికి ఆయుపట్టు ఆ లిఫ్ట్ ఇరిగేషన్, తిప్పిపోతల పథకం ఏదైతే కాళేశ్వరం ఉందో, కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి శ్రీరామ్ సాగర్, తర్వాత మెడ్మానేరు, తర్వాత వచ్చేసి ఎల్లంపల్లి శ్రీపాద, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇవన్నీ కూడా తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా అట్లే తట్టుకొని దృఢంగా ఉన్నాయి. నేను ఒక్కడ అడుగుతున్నా కేసీఆర్ గారిని, అంటే మీ ఆఫీస్ ఏమో 20 ఏళ్ళైనా కనీసం నెర్రెరబారలేదు, బీటలు బారలేదు. నిన్నగాక మొన్న ఢిల్లీలో కట్టుకున్న కార్యాలయాన్ని మీరు దగ్గరుండి నాణ్యతగా కట్టించారు. అదేవిధంగా ప్రతి జిల్లా కార్యాలయాలు, ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా మీ కార్యాలయాలు నాణ్యత కట్టించుకున్నారు. మరి ప్రజల డబ్బుతో కట్టినటువంటి కాళేశ్వరం ఎందుకు కూల్చారండి? నేను అడుగుతున్నా. మీ ఆఫీసులు ఎందుకు గోల్లేదు? మీ ఫామ్ హౌస్లు ఎందుకు గోల్లేదు అంటాను. అక్రమం కట్టించుకోవడం, ఒక్కొక్కరు 2-3 ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవి ఎందుకు గోల్లేదు? దీనికి సమాధానం చెప్పండి మీరు. అంటే అది మీది కాబట్టి దగ్గరుండి జాగ్రత్త కట్టించారు. ప్లస్ ఆ ప్రాజెక్టుని కక్కుర్తి పడ్డారు. మళ్ళీ తొందరగా ఇలా పూర్తి చేయాలి, 17లో 18లో పూర్తి చేయాలి, ఎలక్షన్లో పూర్తి చేయాలి, ప్రజల ముందు అంత చేసినాం చెప్పుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేయడం కోసం 6-7 ఏళ్లలో కట్టాల్సిన ప్రాజెక్టుని 3 ఏళ్లకే ముంచేశారు కట్టి. ఎప్పుడైనా గుట్టుకోండి, తక్కువ నెలలతో బిడ్డ పుడితే బతుకుతుందా? కరెక్ట్గా 9 నెలలు, కనీసం 7 నెలలు ఉంటే బతుకుతారు. 3 నెలలు, 4 నెలలకు, 5 నెలలకు బిడ్డ పుట్టిందంటే కథం. లేకుంటే బిడ్డ పెరగాలని చెప్పేసి రకరకాల ఇంజక్షన్లు ఇచ్చి పెంచితే ఏమవుతుంది? బుద్ధిమాంద్యమో ఏదో ఒకటి దొబ్బతనమో ఒళ్ళంతా ఒక రకం వికారంగా కనపడతారు. అట్లనే కేసీఆర్ గారు కూడా తొందరపడి 7 ఏళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టుని 3 ఏళ్లలో ముగిస్తే తొందర చేయటం మూలంగా ఆ విధంగా అది కూలిపోయింది. మనం ఇల్లు కట్టుకోవాలన్నా 2,200 గజాలు, 250 గజాల్లో ఒక 2,000 ఎస్ఎఫ్టీలో కట్టుకోవాలనుకోండి, 6 నెలలు సమయం పడుతుంది. మరి అట్లాంటిది ఇంటికి కట్టుకోవడానికి దృఢంగా కట్టే ఇంటికి 6 నెలల సమయం పడితే మరి ఇంత పెద్ద బ్యారేజ్ నిర్మించడానికి, ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టు దృఢంగా ఉంది, అందుకే పటిష్టంగా జాగ్రత్తగా సమయం తీసుకొని కట్టబట్టే ఉంది. నేను అర్ధరాత్రులు నిద్ర లేకుండా కార్మికులు ప్రయోగించి పెద్ద యంత్రాలు పెట్టి కట్టినా అంటే అట్లే ఉంటుంది. మరి ఎవరు నిద్రపోయి కట్టిండు, నాసిరకం చేశారు, మీ కమిషన్ల కోసం సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువ, ఇసుక మీరు ఇష్టం వచ్చినట్టు చేయబట్టే అది కూలిపోయింది. దీనికి బాధ్యులు మీరే. కాబట్టి చూద్దాం, పినాకిని ఘోష్ గారు రేపు కేసీఆర్ గారు పిలిచిన తర్వాత దోషి ఎవరు, నిర్దోషి ఎవరు, దొంగ ఎవరు, దొర ఎవరు అని తెలుస్తారు. నమస్తే.